జస్ట్ ఇందాక కన్సల్టేషన్ ఛాంబర్కి ఒక 11 ఇయర్స్ పాపని తీసుకొచ్చారు. ఏడుస్తుంది, నడవలేకపోతుంది, బాధగా వచ్చింది. కానీ వాళ్ళ అమ్మగారు కూడా ఏం చెప్పలేకపోతున్నారు. తీరా చూస్తే వాళ్ళ అమ్మగారిని కొంచెం కూర్చోబెట్టి అడిగితే, అమ్మ 2 రోజుల నుంచి గోకుతుంది వెజైనా దగ్గర, అదే సాఫ్ట్ పార్ట్స్ అంతా, నిన్న రాత్రి అయితే బాగా ఎక్కువ గోకేసి బాగా ఏడ్చేసేసింది. వాళ్ళ తీరా చూస్తే బాగా భయం వేసింది మాకు, అందుకని తీసుకొచ్చామన్నారు. సో ఆ పాపను ఎగ్జామిన్ చేస్తే చూస్తే మొత్తం అంతా ఆ వెజైనా చుట్టూ అంతా ఎర్రగా కందిపోయి రెడ్గా అయిపోయింది. దానికి కారణం జస్ట్ నులిపురుగులు, పిన్ వామ్స్ ఇరోషన్ పేగు నుంచి వెజైనాలోకి వెళ్ళి దానివల్ల డిశ్చార్జ్ క్రియేట్ చేసి ఆ దురదంతా కారణం చేస్తాయి. ఆ దురద వల్ల బాగా గట్టిగా కోకేసి పిల్లలు గట్టిగా కోకేయడం వల్ల మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సో దాని గురించి నేను వెంటనే ఇమీడియట్గా ఆల్బెండజోల్ ఒకటి ఇప్పించి పెరినియల్ వాష్ చేయించి పైన స్టిరాయిడ్ క్రీమ్స్ రాసి రూమ్లో పడుకోబెట్టాను. కాస్త రిలాక్స్గా నిద్రపోయింది. సో నేను మదర్స్కి చెప్పేది ఏంటంటే, ఇలాగా ఈ ఏజ్ పిల్లలు ఎవరైనా దురద అనగానే వెంటనే గైనకాలజిస్ట్ కన్సల్ట్ చేయండి. స్టే ట్యూన్డ్ విత్ మీ. థ్యాంక్ యూ.